Hello guys, namaste. Welcome back to my channel Uday Explorer. Hope you guys are all doing good. మన ఛానల్లోని వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు CBR 150RV ఫ్రంట్ ఇండికేటర్స్ అప్గ్రేడ్ చేపిస్తున్నాను హాలోజన్ నుండి ఎల్ఈడికి. ఆ ఇండికేటర్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఈ డిజైన్ అయితే ఉండదు, అది మీకు చూపిస్తాను. ఇవే గైస్ ఎల్ఈడి ఇండికేటర్స్. ఇవి ఇప్పుడు మనం CBR 150Rకి ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలా అనిపిస్తుందో. ఇప్పుడైతే మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చేసినాము కొత్త ఇండికేటర్స్ ఇన్స్టాల్ చేయడానికి. అయితే ఇంతకుముందు కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూస్తే ఆ ఇండికేటర్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారని చెప్పి చూస్తే అందరు ఏం చెప్పారంటే ఫేరింగ్ తీయాలి, ఫేరింగ్ తీసేసి అప్పుడు ఇన్స్టాల్ చేయాలి అది ఇది అని చెప్పి చూపించారు. అయితే ఇతను ఏం చేసిండంటే ఇప్పుడు మనకు ఫేరింగ్ లోపలనే నట్టు ఉంటుంది కదా, అది అక్కడనే లూజ్ చేసేసి తీసేసిండు అనమాట ఇండికేటర్. అది తీసేసి ఇప్పుడు డైరెక్ట్ కొత్త ఇట్లా ఇన్స్టాల్ చేసేస్తుండ అనమాట. ఇండికేటర్స్ అయితే నా బైక్కి డైరెక్ట్ ప్లగ్ ఇన్ అయిపోయినాయి, ఏ వైరింగ్ అయితే కటింగ్ చేయలేదు, డైరెక్ట్ ప్లగ్ ఇన్ అయిపోయినాయి అనమాట. ఇండికేటర్స్ CBRకనే కాదు R15కి కూడా సెట్ అవుతాయి. ఈ ఇండికేటర్స్ నేను ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేసుకున్నా. నాకు ఎంత పడింది అంటే 220 రూపీస్ ఏమో పడింది. 200 నుండే ప్రైస్ రేంజ్ స్టార్ట్ అయింది, దాని మీద కూడా ఉన్నాయి 200 నుండి 1000 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ వైర్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లోనూ డైరెక్ట్ ప్లగ్ ఇన్ అయిపోయినాయి అనమాట నేను తీసుకున్నది. R15 వాళ్ళు కానీ CBR 150R కానీ 250R కానీ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇండికేటర్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ లింక్ కూడా షేర్ చేయండి. ఇండికేటర్స్ ఇన్స్టాల్ చేయడానికి నాకు 150 రూపీస్ ఛార్జ్ చేసిండు అనమాట. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అయితే ఇన్స్టాల్ చేసేసిండు, ఇప్పుడు కనెక్షన్ ఇస్తుండు. ఇండికేటర్ ఆన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందో లేదో. ఇండికేటర్ అయితే బాగానే వర్క్ అవుతుంది గైస్, చూడండి మీరు. రైట్ సైడ్ ఇండికేటర్ ఇన్స్టాల్ చేసినాక అది కూడా చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుందో. ఇండికేటర్ లుక్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్ మీరు కింద. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇండికేటర్స్ ఇన్స్టాల్ చేసినాక. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు చూసేయండి. ఇక నేను బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ అయితే మార్పలేదు, అవే ఉంచుకున్నాను. ఓన్లీ ఫ్రంట్ వే మార్పించాను, బ్యాక్ సైడ్వి అవే ఉన్నాయి. ఇండికేటర్స్ ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయండి. ఈ ఇండికేటర్స్ ఓన్లీ CBRకి కాదు R15కి కూడా వస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇండికేటర్స్ బయింగ్ లింక్ కూడా కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ఎవరెవరికి కావాలి ఇండికేటర్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.